ఆ పురుష ద్వేషి సమాజాలు, పిల్లలు పారిపోవటాలు అవన్నీ నీలో మార్పు తేవాలని మేము ఆడించిన నాటకాలు రా. దండాలండి అయ్యా, మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుని తినబోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి. కృష్ణ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం తలపెట్టుకున్నా. నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తాను రా. అయ్యా అయ్యా అమ్మయ్యా, కులాసాగా ఉన్నారు కదా. మీ గురించి మా పక్కింటా లేదో అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. ఫోన్లండి, దేవుడున్నాడు. కృష్ణ సార్, శాంతించు సుభద్ర, శాంతించు. వీళ్ళ పెళ్లికి నేనే పర్మిషన్ ఇచ్చాను. పెళ్లి జరగలేదు సార్. బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగం ఆపిలా పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు. త్వరలో వీళ్ళ పెళ్లి మాత్రమే కాదు, 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. రాముడు లావణ్య, కృష్ణుడు వసు, కైలాసం జ్యోతి దంపతులు అవుతారు. కవే అయ్యా, వాళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో. వద్దు మహాప్రభు వద్దు. నువ్వు నా కథ ఇంటే నీ 6 నెలల అద్దె బాకి వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదుగా, విండమేగా. వెళ్ళండి.